అందరికీ ఈరోజు మనం కంటెస్టెడ్ కార్పొరేటర్ కట్ల అశోక్ అన్న దగ్గరికి వచ్చినాం అనమాట. జయశ్రీరామ్ అన్న, మీరు ర్యాలీ నిర్వహిస్తున్నారంట కదా హనుమాన్ జన్మోత్సవం రోజు. సో దాని గురించి తెలుసుకుందామని వచ్చినా అన్న. మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ర్యాలీ అనేది ఉంటున్నారా? మన హనుమాన్ జన్మోత్సవ శోభయాత్ర తాళగడ్డ కబడ్డీ స్టేడియం 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. అక్కడి నుంచి జ్యోతిరావు పూలే స్టాచ్యూ, అన్నపూర్ణమ్మ దేవాలయం, వీరభద్రస్వామి గుడి, ఆ నుంచి మన లైబ్రరీ, దర్బార్ మైసమ్మ దేవాలయం, పాపలాల్ టాల్, శ్రీకృష్ణ మందిర్ గిరికాపల్లి, అక్కడ నుంచి కేసరమ్మ వరకు ఈ శోభయాత్ర ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మీరు ఇంత ఘనంగా నిర్వహిస్తారు హనుమాన్ శోభయాత్ర అనేది. అసలు దేనికోసం నిర్వహిస్తారన్న మీరు? ఇది ముఖ్యంగా రాముని మీద భక్తి, సనాతన ధర్మం మీద ఉన్న ప్రేమతో హిందువులంతా ఒక చోటికి చేరి ఐక్యత ప్రదర్శించడం కోసం, హిందువులలో ఇది చీలికలు తేవని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయో అవి తిప్పి కొట్టడం కోసమే ఈ శోభయాత్ర మేము తీస్తాం ప్రతిసారి. తప్పకుండా మీకు నెక్స్ట్ కార్పొరేటర్ టికెట్ అనేది మీకు వస్తుంది అనుకుంటున్నారా అన్న మీరు? అంటే రాజకీయాలు వేరు, ధర్మం వేరు. అంటే రాజకీయాలు రాణించాలా వద్దా అన్నది అది దైవ నిర్ణయం. అది వచ్చినా రాకున్నా దానికనిక పెద్దది వచ్చినా దేనికడిగే ప్రసక్తి లేదు. శ్వాస ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసం కొట్లాడుతుంటాం, పని చేస్తుంటాం. ఇలాంటి త్యాగానికైనా సిద్ధం. ముంగడోని ముంచి బెండి తీసి ధర్మం వైపు నిలబడడానికి కూడా సిద్ధం. అంటే అన్న నేను ఎందుకు అడిగినా అంటే ఈ క్వశ్చన్, మీరు బీజేపీలో ఉన్నారు కదా, సో దానికోసం అని ఈ క్వశ్చన్ అడిగినా అన్న. అయితే మనం గతంలో పోటీ చేసినాం, దగ్గరతో ఓడినాం. కొన్ని దుష్టశక్తులన్నీ ఏకమై మనం ఓడించడం జరిగింది. కానీ వారు అనుకుంటుంది కట్ల అశోక్ని ఓడించలేదు, ధర్మంని ఓడించలేదు. ఎందుకంటే నేను ఆ జెండా గుర్తుగా నిలబడ్డా, నా వ్యక్తిగతంగా నేను నిలబడలే. కానీ భవిష్యత్తులో ఆ భగవంతుడు ఎవరి పట్ల కూడా నిర్ణయం తీసుకున్నా కూడా మనసా వాచా కర్మనైన వాళ్ళతో ఉండి పనిచేయడానికి, నాకు వచ్చిన కూడా అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఒక వినిపించే గొంతు, ఒక గట్టి వాణి ఈ కార్వాన్ గడ్డ మీద కావాలని కార్వాన్ ప్రజానికం కోరుకుంటుంది. కాబట్టి భగవంతుడు అటువైపు ఉంటాడని నేను అనుకుంటున్నా. అవకాశం వస్తే మాత్రం మజ్లిసి పాతర పెట్టి ఏదైతే పాత పెట్టిన గడ్డ మీదనే కాషాయ జెండా రెపరెపలు ఆడిస్తానని మీకు చెప్తున్నాను. వా అన్న, మస్తు అనిపించింది అన్న మీ మాటలు వింటుంటే. 2 ఏప్రిల్కి గాయస్ అందరూ కట్ల అశోక్ అన్న జులూస్ అనేది రావాలని కోరుకుంటున్నాను నేను, హనుమాన్ జన్మోత్సవ్ది. ఓకేనా గాయస్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్. జై శ్రీరామ్.